టీన్ షో కూడా బాగా ఆకట్టుకుంది. జీ తెలుగులో వచ్చిన లక్కు కిక్కు, F3 షో కూడా మంచి పేరు తెచ్చాయి. వైఫ్ చేతిలో లైవ్ షో కూడా మంచి పేరు తీసుకువచ్చింది. తన హావభావాలు, వాక్చాతుర్యంతో బుల్లితెర ఆడియన్స్ని కట్టిపడేస్తుంది సుమ. ఆనాటి హీరోల నుంచి నేటి యంగ్ హీరోల వరకు, అటు దర్శకుల నుంచి నిర్మాతల వరకు ఎవరైనా సరే సుమతో మాట్లాడాలంటే ముందుగానే ప్రిపేర్ అయి రావాల్సిందే. అంత బాగుంటాయి ఆమె ఇంటర్వ్యూలు, యాంకరింగ్ స్కిల్స్. అంతేకాదు యూట్యూబ్ ఛానల్స్ కూడా స్టార్ట్ చేసి అభిమానులకు దగ్గరగా ఉంటున్నారు సుమ. తాజాగా జయమ్మ పంచేతి అనే సినిమా ద్వారా లీడ్ రోల్ చేసి ప్రజల ముందుకు వస్తున్నారు. ఇక భార్యగా, కోడలిగా, తల్లిగా ఆమె ఏ పాత్రనైనా కూడా లైట్ తీసుకోలేదు. అద్భుతంగా చేశారు. మొదట్లో సినీ నటిగా కళా జీవితం మొదలుపెట్టిన ఆమెకు ఆ వాతావరణం పడలేదు అంటారు. అయితే యాంకర్గా వచ్చిన తర్వాత మాత్రం ఆమె కెరీర్ మరింత స్పీడ్ అందుకుంది. ఆమె షోలో వేసే జోక్స్ కానీ, టైమింగ్ కానీ సుమకు బాగా ప్లస్. పైగా భర్త నుంచి ఆమెకు ఉండే ప్రోత్సాహం, సినిమా పరిశ్రమలో ఆమెకు ఉండే పరిచయాలు అన్నీ కూడా సుమకు బాగా కలిసి వచ్చాయి. సుమ, రాజీవ్ దంపతులకి ఒక బాబు, ఒక